స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరాలని పోచారంని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరాలని పోచారంని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు కాంగ్రెస్ లోకి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే పోచారంను కలవడానికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్కా సుమన్ దూసుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే పోచారంను కలవడానికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్కా సుమన్ దూసుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, ఆపరేషన్ ఆకాష్ విధంగా కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం పోచారం శ్రీనివాస్ నివాసానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి తన నివాసం కూడా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి వారిని అడిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, రైతులకి చేయాల్సినటువంటి న్యాయం ఏ విధంగా చేయాలనే అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో చర్చించినాకనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇటు పోచారంతో పాటు అతని కుమారుడు ఇద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు పోచారం సలహా తీసుకుంటే కొంత బాగుంటుందని చెప్పేసి కూడా భావించామని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉన్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలందరూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి కూడా చేరుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోచారం తమ పార్టీలో ఉన్నారు. సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గతంలోనే కేసీఆర్పై అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ చేసినటువంటి కృషి కావచ్చు, కేసీఆర్ వెంటనే నేను చనిపోయేంత వరకు ఉంటానని చెప్పేసి పోచారం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సోషల్ మీడియాలో ఇవి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పోచారం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డితోటే సాధ్యమవుతుందని ఇటు పోచారం కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా చూసాము బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఇప్పుడు పోచారం ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇక దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పేసి గతంలోనే మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఇది అన్నిటిని కూడా గమనించుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయని చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకా చూస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఆకర్షిక పోచారం శ్రీనివాస్ తోటి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహరచనలు కూడా చేపడుతున్నారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ పెద్దలు అంటే రాజకీయాల్లో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు కూడా తీసుకొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాజీ స్పీకర్ అనేటువంటి పోచారం ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్కి ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా పోచారంకి వ్యవసాయ శాఖలో ఎక్కువగా అవగాహన ఉంది. రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పోచారం అనేక సందర్భాల్లో కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు పోచారంకి రైతుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఒక క్యాబినెట్ మంత్రిగా తమకి ఈ యొక్క అవకాశం కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకటి ఇందులో గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో రైతు పక్షం, రైతు ప్రభుత్వం అదని రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. పోచారం చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు చూసుకుంటే మొత్తం ఖచ్చితంగా పోచారానికి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనకు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది.
నవీన్, అయితే మన విజువల్స్ లో చూస్తున్నాం బాల్కా సుమన్ కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలకి వారికి పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ పోచారం ఇంటి వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో అందరూ కూడా కేవలం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా సీనియర్ నేత కాబట్టి సలహా తీసుకునేందుకు వచ్చారని చెప్పేసి కూడా మొదటగా భావించారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతగా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అప్రమత్తమై వెంటనే పోచారం శ్రీనివాస్ నివాసానికి చేరుకొని అక్కడ అడ్డుకునేందుకు వారితోటి మాట్లాడేందుకు మేము ప్రయత్నాలలో భాగంగానే మేము అక్కడికి వచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, ఒకవేళ ఇంకా ఉద్రిక్తమైనటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా భావించి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వారిని వెంటనే అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి బాల్కా సుమన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు పోలీసులతో కూడా వాగ్వాదానికి కూడా దిగారు. వెంటనే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు. ఒకవేళ పోచారంని కలవాలనుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి లోపల ఉన్నారు కాబట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు కలవచ్చు, లేదంటే వారికి పోచారంకి మీరుని కలవడానికి ఇష్టం లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, న్యూసెన్స్ చేయొద్దని చెప్పేసి కూడా స్థానిక పోలీసులు కూడా వారికి హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళిపోయేటువంటి సమయంలో వారి వాహనాలను కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నవీన్, అయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక్కొక్కరు కూడా కారు దిగి ఇటు హస్తంగూటికి చేరుతున్నారు. అయితే వారి బాటలోనే మరికొంతమంది కూడా వెళ్తారనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చిట్చాట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కొంతమందితోటి మంతనాలు కూడా జరిపారు. ఎందుకంటే రీసెంట్గా చూసాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారు కూడా ఇప్పుడు స్వయంగా తమ సొంత గూటికి చేరుకోవాలని చెప్పేసి వారు కొంత మంత్రాలను కూడా జరుపుతున్నట్టు కూడా ఈ యొక్క చర్చలు కూడా రావడం జరిగింది, వార్తలు కూడా రావడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వ్యూహరచనలు ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్దలు ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు ఈ అంశాలపై, ఎందుకంటే ఈ చేరికలకు సంబంధించినటువంటి అంశాలపై. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఏదేమైనా కూడా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ సొంతంగా వద్దామని అనుకుంటున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎవరెవరు చేరబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది. ఒకవేళ చేరికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆలోపే బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ అయ్యి ఇంకా వారికి ఏమన్నా సలహా ఇస్తారా, లేకపోతే వారికి ఏమన్నా ఏ విధంగా వారితో చర్చిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.